ఎవరైతే ఉన్నాడో మహమ్మద్ అలీ జిన్నా దేశ వ్యతిరేకి, భారతదేశపు వ్యతిరేకి. అట్లాంటి మహమ్మద్ అలీ జిన్నా టవర్ని కోల్చాలనేసేసి పేరు మార్చాలనే ఉద్దేశంతో సత్యాన్న చేసినటువంటి ఉద్యమానికి మేము పూర్తిస్థాయి మద్దతు ఇచ్చి హిందూ ఐక్య పోరాట వేదికగా గతంలో మేము జిన్నా టవర్ సెంటర్ మీద జాతీయ జెండాను ఎగరేయడానికి వెళ్ళడం జరిగింది. అప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ ఏదైతే ఉందో మేము చేసినటువంటి మెరుపుదాడికి అక్కడ జిన్నా టవర్కి రంగు వేయడం జరిగింది, అట్లాగే జెండాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే సత్య గారు మంత్రి అయిన తర్వాత వారు లేపినటువంటి ఉద్యమాన్ని ఆయనకోసారి తెలియజేసి మద్దతు తెలుపుదామనేసి ఈరోజు భారతీయ జనతా పార్టీ కార్యాలయానికి హిందూ సంఘాలమైనటువంటి మేమందరం వచ్చాము, హిందూ ఐక్య పోరాట వేదిక తరపున. అయితే మేము వచ్చి దాదాపు 2 గంటలు అవుతుంది. మరి ఎందుకు కారణంగానో హిందూ సంఘాన్ని లోపల పిలవలేదు. కాబట్టి వారికి తెలియాలనే ఉద్దేశంతో ఇక్కడ ఏదైతే జిన్నా టవర్ని పేరు మార్చాలనేది హిందూ సంఘాలుగా మేము డిమాండ్ చేస్తున్నామో దాన్ని వాళ్ళు మమ్మల్ని పిలవలేదు కాబట్టి వాళ్ళకి తెలియజేయడం కోసం ఇక్కడ ఏర్పాటు చేసాం. గతంలో మేము అనుకునే వాళ్ళం కాంగ్రెస్ గవర్నమెంట్ మమ్మల్ని పట్టించుకోదు, కమ్యూనిస్టులు పట్టించుకోరని. ఇప్పుడు అన్ని పార్టీలు అట్లాగే ఉన్నాయి హిందూ సంఘాలంటే. కాబట్టి మేము ఇచ్చేయడానికి వచ్చినటువంటి మెమరాండాన్ని హిందూ సంఘాలంటే వెలివేసిన వాళ్ళు కాబట్టి బయట ఇక్కడ ఇంటిచ్చేసి వెళ్తున్నాం. హర హర మహాదేవ, శంభో శంకర, జై శ్రీరామ్.